హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మా ఇంట్లో నేను పెసరట్టు చేస్తున్నాను. దాని రెసిపీ మీతో షేర్ చేసుకుందామని వీడియో చేశానండి. మనము పెసరట్టుకి ఫస్ట్ ఇప్పుడు చూపిస్తున్నాను కదా ప్లాస్టిక్ కప్పు, దాంతో 1 గ్లాస్ బియ్యము 2 గ్లాస్ పెసర్లు పప్పు తీసుకున్నాను. పెసర గుళ్ళు పప్పులు కూడా వేసుకోవచ్చు. నేను పెసర గుళ్ళు తెచ్చుకున్నాను కాబట్టి అవి వేసుకున్నాను. కొద్దిగా మెంతులు వేసుకోవాలి. మీరు కావాలంటే రైస్ వద్దనుకుంటే రైస్ స్కిప్ చేసి ఓన్లీ పెసర గుళ్ళు కానీ పెసరపప్పు కానీ వేసుకోవచ్చండి. ఇవి నీట్గా క్లీన్ చేసుకోవాలి 2 to 3 టైమ్స్. రైస్లో ఏమన్నా కొంచెం నల్లగా ఇవి ఉంటాయి కదా స్టోన్స్ అలాంటివి, సో అవి పోయేంత వరకు క్లీన్ చేసుకొని పొద్దున నానబెట్టానండి. నేను నైట్ వరకు నాననిచ్చాను. కొంచెము ఒక 6 to 7 అవర్స్ నానితే బాగా వస్తుందండి. ఈ నానిన దాన్ని మనం మిక్సీ పట్టేసుకొని నైట్ అంతా అలానే పెట్టేసేయాలండి. పొద్దునకి ఇలా అవుతుంది కొద్దిగా పొంగినట్టు. సో దీన్ని మనము కొంచెము అంతా కావాలంటే కలుపుకోవచ్చు, లేదా నేను ఇట్లా సపరేట్గా తీసుకున్నాను. మాకంతా ఎక్కువ అవుతుంది అనేసి పిండి. సో కొద్దిగా తీసుకునేసి దాంట్లోకి వాటరు సాల్ట్ వేసుకొని పెసరట్టు వేసుకోవడమే అండి. పెసరట్టు మీద మేము ఆనియన్స్తో తింటాము, చాలా బాగుంటుంది. ఆనియన్స్ విత్ పల్లి చట్నీ చేసుకుంటాము శనగింజలతో. సో సూపర్ కాంబినేషన్ అండి. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిని ఫ్రై చేసేసుకోవాలండి. ఇప్పుడు మనము పెనం హీట్ అయిన తర్వాత పెసరట్టు పోసేసుకోవడమే. పిండి 1 గంట వేసుకొని పల్సాగా చేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్. ఇలా పెనం మీద పిండి వేసేసి దోశలాగా వేసుకుని దాని మీద ఆనియన్స్ పెట్టుకునేసి కాల్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. చాలామంది పెసరట్టు ఉప్మా కాంబినేషన్ అంటారు. నేనైతే ఎప్పుడు తినలేదు ఉప్మాతో. మేము ఎప్పుడు మా ఇంట్లో ఇలానే ఆనియన్స్ వేసుకొని తింటాము. చాలా అంటే చాలా బాగుంటుంది, హెల్దీ కూడా అండి. ఎప్పుడైనా మనం దోశకు బదులు ఇది ఆల్టర్నేటివ్గా ట్రై చేయొచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుండిందండి పల్లీ చట్నీతో. మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేస్తుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మస్తీ మానస. So thanks for watching our video.